మనకి నిన్న రాత్రి మొదలైన తొలక్కం దివ్య ప్రబంధ సేవాకాలం అనేది నిన్న 300 శ్లోకాలతో పూర్తయింది. ఈరోజు ఉదయం మళ్ళీ మొదలుపెట్టి ఈరోజు మిగతా 700 శ్లోకాలు అనేది ఈరోజు పూర్తి చేస్తారనమాట. సో దాదాపు 800 శ్లోకాలు ఆల్రెడీ పూర్తయ్యాయి. ఇప్పుడు మరో 200 అయితే 1000 శ్లోకాలు పూర్తయితాయి. పూర్తి అవ్వడంతో దివ్య ప్రబంధ కాలం ముగుస్తుంది. సో దాన్ని శాక్తుముర అంటారు అనమాట. సో దాని తర్వాత మన నెక్స్ట్ కార్యక్రమం అనేది ఉంటుంది. ఇప్పుడే మా ఆధ్యాత్మిక గురువు గారైన మరింగంటి కులశేఖరాచార్య గారు కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు దివ్య ప్రబంధ సేవాకాలం ముగింపు శాక్తుమురై అంటారు. ఆ శాక్తుమురైకి సంబంధించిన దాని కంప్లీషన్ ముగింపు కార్యక్రమానికి గురువు గారు రావడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మా అమ్మగారిది సంవత్సరికం కార్యక్రమాల్లో 2వ రోజు నాడు తొలక్కం మొదలవబోతుంది. సో 5 పూజారులు మనకి ఈరోజు తొలక్కం విష్ణు పారాయణంతో మొదలవుతుందన్నమాట. సో తొలక్కంలో 1000 శ్లోకాలు అనేది విష్ణుమూర్తి యొక్క 1000 శ్లోకాలు చదవడం జరుగుతుంది. అది ఈరోజు మొదలయ్యి రేపు ఉదయంతో పూర్తవుతుంది. దాని తర్వాత 3వ రోజు ప్రక్రియ అనేది మొదలవుతుంది. సో ఆ 2వ రోజు ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది అనేది తొలక్కం అనేది ఇప్పుడు చూస్తుంది. లక్ష్మీనాథ సమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుక్మ వ్యామోహస్తదితరాణి తృణాయనే అస్మద్గురోర్భగవతోస్య శ్రీకృష్ణో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య నక్రవదేవ కులాభిరామం శ్రీమత్తదంగ్రీవలం ప్రణమామి మూర్ధనా భూతం శరస్య మహదాపయవకనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహ. ఇప్పటిదాకా తొలక్కంలో భాగంగా ఫస్ట్ విష్ణు సహస్రనామాలు అనేది జపించడం జరిగింది 5 పూజారులు కూడా. సో దీని తర్వాత మనకి దివ్య ప్రబంధ సేవాకాలం అనేది మొదలు పెట్టడానికి ముందు తిరువాయూరుకి, సో మనకి అంటే దేవుడికి, ఆ తర్వాత 5 పూజారులకి మనం అభ్యర్థన చేసుకొని ఆ తర్వాత ఈ దివ్య ప్రబంధ సేవాకాలం అనేది సో 1000 శ్లోకాలు చదవడం అనేది దాంతో మొదలవుతుంది అనమాట. ఆచార్య సంభావని జై శ్రీమన్నారాయణ. సమస్త సుమంగళాన్ మంగళీయ మంగళాన్ భగవదాచార్య కృపా కటాక్ష. మనకి నిన్న రాత్రి మొదలైన తొలక్కం దివ్య ప్రబంధ సేవాకాలం అనేది నిన్న 300 శ్లోకాలతో పూర్తయింది. ఈరోజు ఉదయం మళ్ళీ మొదలుపెట్టి ఈరోజు మిగతా 700 శ్లోకాలు అనేది ఈరోజు పూర్తి చేస్తారనమాట. సో దాదాపు 800 శ్లోకాలు ఆల్రెడీ పూర్తయ్యాయి. ఇప్పుడు మరో 200 అయితే 1000 శ్లోకాలు పూర్తయితాయి. పూర్తి అవ్వడంతో దివ్య ప్రబంధ కాలం ముగుస్తుంది. సో దాన్ని శాక్తుముర అంటారు అనమాట. సో దాని తర్వాత మన నెక్స్ట్ కార్యక్రమం అనేది ఉంటుంది. Namaste.
பங்கேத்தால் திருவருள் உடைக்கிழிந்த ஆசையம் திருவத்தை அழைக்கு கிடந்த நாள் கிடந்த தாழை கிடைத்து கிடந்து அயந்து ஓடம்பூலம் வாய்வாரி காமுதப்போ ஆழ்வாரை மையவர்த்தன எங்கள் கணவத்தை உலகம் केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः कृष्णवे नमः मधुसूदनाय नमः द्रव्यकुमारं वामनाय नमः श्रीधरां ऋषिकेशं पद्मनाभां दामोदरां गणवाद्यामृज्युम्नरुद्धनमभक्तवत्सारसिंहाय नमः अच्युताय जातवेदं कृष्णमहं श्रीकृष्णपरब्रह्मणे नमः उत्तिष्ठन्ति भूतपिशाचाय एते हे भूमपार्गाय एतेषां मृदना ब्रह्मकर्मामहम् ओम पृथिव्याः मेरा प्रशिक्षोर्म देवता सुतर्जनः स्नेहिहं नमस्यावर ब्रह्मर्षि परमात्मा देवता देवी गायत्री चन्द्र प्राणामिहम् ओम भूः वाहं जनता भवं गच्छमं गच्छतुरण्यं भर्गो देवश्रीमहि देवनं परिज्ञानो ओम आपो ज्योतिरसमरं ब्रह्मवद्भव समर्पाभ्य जातं जश्वेश्वरमूर्ति अत्र पृथिव्यां जम्बोधे भरतवर्षे भरतकर्णे मे दक्षिणभरतीश्वत्र प्रदेशे कृष्णमयं प्रदेशे लक्ष्मी निवासपुरे भगवताचार्य नदर्य ब्रह्मणादिति प्रार्थने श्रीश्वराय कल्पे वैवस्वमन्दिर कलिगे परमपदे शालिवांशवाद्य स्मृतमान विहारक चांद्रवनेन प्रभासोत्तर मध्य स्वस्ति श्री शोभकृतनाम संवत्सर उत्तरायण शिशिरतो पालुनमासे कृष्णपक्षध्या दशम्यायां वासरावासस्तु सौम्यवासरे विष्णुवासरे विष्णुवेयं पुण्यजमानस्य गोत्रध्वस्य नामले गोत्रभवशिवानस्य माधवमाधवितप्रकरामहिनामसुरुधा आयत्रूपाण यमानस्य माधवनामहे ज्योतिर्मयनामहे शकुन्तलनामहे चण्डिकाम्बनामहे प्राचीनविधे मृताख्यान श्राद्धकर्मणि करिष्यति संकल्प्य तदंगत्वेन कलश विश्वक्सेनाराधनं करिष्ये सव्यं सकलजुटने ओम देवीं वाचमयं देवास्तां विश्वभा पशुवदन्ते सारो मन्दिरं जन्धारादिं वास्तवदशैतो अयमोर्तस्समहोत्तमस्तं शुक्लां वरधरं विष्णुमेवरणं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते यस्यद्वरदवक्त्राद्यापार्षद्यापार्षदं विघ्नं निघ्नं सततं विश्वक्सेनन्तमाश्रे तदेव लग्नं सुदन्ते ताराबलं धरन्ति देवा विद्याबलदेवा लक्ष्मीदेन्द्रस्मनामित्र योगेश्वर कृष्णत्रपार्थमदोदः तत्र सर्वजगद्रुवाणितरुमां हिरण्यवातुब्रा पुनन्धारे संगयोसानेकराम ब्रह्मवरेगयमनाय सेवं संप्राज्यवदयति लक्ष्मी राष्ट्रस्येयं विश्वक्से नमः मंगलैराजनं दर्शयामि नमस्कारोमि नमस्कारस्मने विश्वक्से नमः सुप्रीतो सुप्रीतो उत्तरे शुभकर्ण विघ्नं सनुग्रहं बन्ध उत्तरे शुभकर्ण विघ्नमस्तु विश्वक्सेन प्रसादं यजमान शिरसा गुणन्तो शोभनार्थे क्षेमाय पुनरागमनाय यज्ञं देवानां धर्माणि प्रथमान्यासन्ते हेनाकमेवासन्ते प्रभवे साध्यासदेवा शोभनार्थे क्षेमाय पुनरागमनाय च विश्वक्षदा संतिष्ठापयामि नारायण 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 ध्यानरामाया काशी पिंडस्थाने शांतिस्तु पुष्टिस्तु तुष्टिस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु नाविलमोत्रावृद्धस्तु गंधे गंधे वंशाभिवृद्धिरस्तु పిల్లలు ఎందుకు పిల్లలు వేసుకొని వస్తే బట్టలు పెట్టేసి బట్టలు కట్టుకొని ఆశీర్వదించి ఉంటుంది. ఇప్పుడే మా ఆధ్యాత్మిక గురువుగారైన మరింగంటి కులశేఖరాచార్యులు గారు కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు దివ్య ప్రబంధ సేవాకాలం ముగింపు శాత్తుమురై అంటారు. ఆ శాత్తుమురైకి సంబంధించిన దాని కంప్లీషన్ ముగింపు కార్యక్రమానికి గురువుగారు రావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మనకున్న ఏవేవైతే సందేహాలు ఉన్నాయో ఇది 3 రోజులు ఎందుకు కార్యక్రమం చేసుకుంటాము, సో మనకి వైష్ణవ పద్ధతి ఏంటి, ఇలా నేను ఎందుకు నామాలు పెట్టుకున్నాను, ఇలాంటివన్నీ మీకు ఏవేవైతే రకరకాల ప్రశ్నలు ఉంటాయో అవన్నీ ఈరోజు ప్రశ్నలకు ఆ సందేహాలకి మనం ఈరోజు నివృత్తి చేసుకున్నాం. యజమానస్య గోత్రనామని గోత్ర యజమానస్య మాతృనామని జ్యోతిర్మయి తర్వాత శకుంతల చండికాంబరం వసుంధరా చిరుమణ ముదాఖ్యాన సాధకర్మణి
पिण्डप्रदानाङ्गत्वेन गुरुदेवपादप्रक्षालनं करिष्ये। नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय जगदीशाय कृष्णाय गोविन्दाय नमो नमः। नमोस्तुनन्ताय सहस्रमूर्ते सहस्रपदाक्षरो भावे। సుప్రభాతమిత్తం తోయంతి సరసధారయా. అవి కొంచెం నీళ్ళు తల మీద చల్లుకోండి, తల మీద చల్లుకోండి కొన్ని నీళ్ళు. నీళ్ళు మీరు చదువుకోండి. వీళ్ళకి కూడా చల్లండి కొంచెం కొద్దిగా పాదాల మీద కొద్దిగా పసుపు కుంకుమ పెట్టండి. పసుపు చల్లండి. పూలమాల వేయండి. తెచ్చామా పూలమాల? చూడండి పూలమాల తెచ్చారా? ఏం లేదా? ఇందాక పట్టుకున్నది ఎవరు? అక్కడ వేసారా? సఫలం జన్మ అనుగ్రహ ఇవి ముందు జరిపాను. ఫస్ట్ అవి ఇచ్చేసాను. సువర్ణము వస్త్రం, వెండి సువర్ణము వస్త్రం. రజిత సువర్ణ సహిత వస్త్రదానం ద్రవ్యమహం సంప్రదే నమః. ఆ వస్త్రం ఇది అమ్మగారు. చెట్టు అవి తీసుకోండి, పక్క పెట్టుకోండి. ఆశీర్వాదం అంటే బాగుంటుంది. భోజన ప్రత్యామ్నాయ యథాశక్తి భోజన ప్రత్యామ్నాయ తండులగానం జహం సంప్రదే నమ కాకభరతాదిసన్నిత. బియ్యం, పప్పు, కూర, కాయ, చల్ల, చమురు, కాశీలోను, గయలోను, తిరుమలలోను, శ్రీరంగంలోను వడావృక్షం కింద బ్రాహ్మణోత్తములకు మా యొక్క తల్లిగారి పేరు మీద గంపాశార్థం చేయంగా ఏ పుణ్యఫలం కలదో ఆ పుణ్యఫలం మీరు ఇక్కడే మేలు చేసి రక్షించరయా. గయాయాం దత్తమస్తు విష్ణుపాదే దత్తమస్తు గయాయ వటక్షాయ ఎక్కడ పెట్టమంటారు? దత్తమస్తు శ్రీ గదాధర ప్రియతాం నీళ్ళు చేతిలో వేసుకుని బాగా చేతిలో పెట్టి దత్తమస్తు శ్రీ గదాధర ప్రియతాం. విష్ణు వాసుదేవ ప్రియతాం.
तस्मै ब्रह्मज ब्रह्मजायुक्तेत्तं वजातु प्रणयते ब्राह्मणार्घ्यमुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावदेर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमः कुर्यान्न श्रीलिङ्गेत्तयेतायेतदेवतात्रीणादिं सर्वस्तोमोदिरात्तमुत्तमहोदे सर्वस्याप्यै सर्वस्य सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतञ्जीव शरदो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुः मरुतयेनावर्तयन्ते शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्नेः द्विञ्जसेमपत्पयन् तावदेमभजदेमिमावहान् अयं वोढ्धा परमेष्टि सुवत्याः समानानां उत्तमश्लोको अस्तु वृषशैलाधिपैव दैवतन्ना वृषभादेश्वर एव तिष्ठति धनं धान्यं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः गोत्रं गोत्रावृद्धिस्तु मातृप्रसादेन आचन्द्रार्कं वंशादिवृद्धिरस्तु गन्धे वंशाभिवृद्धिरस्तु लाभिल्लवंश गोत्राभिवृद्धिरस्तु आचन्द्रार्कं वंशाभिवृद्धिरस्तु मातृप्रसाद अनुग्रहवसाद सिद्धिरस्तु సొంటి ప్రసాదం నెమ్మది అదే కూర్చోవాలి పడుతుంది కొంచెం నాలుగు మీద వేసుకోండి నాలుగు మీద వేసుకోండి డైరెక్ట్గా లోపల పన్ను ఉన్నాయి అక్కడ పన్నులు చూడు ఇప్పుడు తీసుకోమంటారా పెదవికి తగలకూడదు తిండి లోపల ఉన్న వాళ్ళకి పెట్టాలి 5 సార్లు వేసుకోవాలి పళ్ళెం ఉందా పళ్ళెం అక్కడ ఇక్కడ ఉంది అయ్యో నాన్న నువ్వు కూడా వేసుకోవాలి కొంచెం కొంచెము నాలుక తగలకుండా చేతికి తగలకుండా నేడు మా యొక్క తల్లిగారి సంవత్సరిక విమోక శ్రార్థాలు ఆచరిస్తే మాకు మా పెద్దలకు మా బంధువులకు భోజనానికి ఆజ్ఞ ఇవ్వరయ్యా. సో ఇలా ఈ 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్విరామంగా నిర్విఘ్నంగా ఎలాంటి విఘ్నాలు కలగకుండా సో మనం ఈ 3 రోజుల సంవత్సరీకాలు అనేది జరుపుకోవడం జరిగింది. సో మా గురువుగారు ఆధ్యాత్మిక గురువుగారైన మరింగంటి కులశేఖరాచార్యులు గారు కూడా మనకి ఆశీర్వచనం ఇవ్వడము. సో ఆయన అష్టావధాని. సో అలాంటి గొప్ప వ్యక్తి మనతో పాటు ఈరోజు ఉండి మనకి ఈరోజు ఆశీర్వచనం ఇవ్వడం అనేది మన అదృష్టము. దాని తర్వాత మనకి ఎప్పుడు రెగ్యులర్గా మనకి పూజలు నిర్వహించే మన రంగాచార్యులు గారు కూడా సో మనకి ఈరోజు ఇవన్నీ 3 రోజుల పాటు నిర్విరామంగా నిర్వర్తించి సో ఇవన్నీ సంపూర్తిగా చేయించారు కాబట్టి చాలా సంతోషం. విజయవంతం చేశారు, చాలా సంతోషం. సో దీంతో ఈ ఘట్టం అనేది పూర్తవుతుంది. సో ఈ పర్టికులర్ వీడియో అనేది ఇంతతో సమాప్తం. గురుగారు, ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు ఈ ప్రశ్న అనేది చాలామందికి ఉంది. ఆల్రెడీ ఒక రోజు లేదా 2 రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారు కదా, ఇది 3 రోజులు నిర్వహించాల్సిన విశిష్టత ఏంటి, దీని విశేషం ఏంటి అనేది ఒకసారి చెప్తే దాని గురించి కూడా తెలుసుకుంటారు అందరు. సంవత్సరికాలు 3 రోజులు తప్పనిసరిగా చేయమని శాస్త్రం చెప్పింది. ప్రత్యేకించి గరుడ పురాణం కనుక చూచినట్లయితే దానిలో ఈ విషయాన్ని బాగా వివరించారు. కరుత్మంతుడికి కలిగినటువంటి సందేహాలు దేని విషయంలో, ఈ ప్రేత విముక్తి విషయంలోనూ మరణానంతరం
జీవనం గురించి సందేహం గరుత్మంతుడికి కలిగి నారాయణుని అడిగితే ఏర్పడినటువంటి పురాణమే గరుడ పురాణం. ఆ గరుడ పురాణంలో దీని గురించి ప్రత్యేకించి చెప్పారు.